ఓం నమః శివాయ. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైః జ్ఞేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశ్యం భవే. ఈ శ్లోకంలో ఆచార్యులు పరమేశ్వరుని తత్వాన్ని గురించి చిన్న చిన్న పదాలతో చక్కగా రచన చేశారు. ఏమంటున్నారు? ఆధ్యాయామిత తేజసే, ఈ జగత్తుకే మూల కారణమైనటువంటి అమిత తేజ స్వరూపమైనటువంటి తేజస్సు కలిగినటువంటి శృతిపదైర్వేద్యాయ, వేదాలలో ఉండే పదాల ద్వారా తెలుసుకోబడేటటువంటి సాధ్యాయతే, లింగ రూపంలో ఉన్నటువంటి ఆ అపురూప అమితమైన ఆనంద అనుభూతినిచ్చేటటువంటి ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజల ద్వారా అనుగ్రహింపచేసుకోబడినటువంటి శంభో, ఓ మహాదేవా, నీకు నమస్కారము తండ్రి. నతిశంభవే, నీకు నమస్కారమయ్యా. విద్యానందమయాత్మని, విద్య ఆనందము, సంతోషము, అదే స్వరూపంగా కలిగినటువంటి త్రిజగతః, మూడు లోకాలను సంరక్షణతో నీవు నిమగ్నమై ఉన్నటువంటి సంరక్షణోద్యోగినే, సంరక్షించేటటువంటి ధ్యేయాయాఖిల యోగిభిః, యోగులందరి చేత ధ్యానం చేయదగినటువంటి సురగణై గేయాయ మాయావినే, దేవతలందరి చేత గానము చేయదగినటువంటి మాయను నీ ఆధీనంలో ఉంచుకున్నటువంటి సమ్యక్ తాండవ సంభ్రమాయ, మంచి ఆనంద తాండవం చేయడంలో సంభ్రమభరితుడవై ఉన్నటువంటి జటినే, జడలు కలిగినటువంటి సేయం నతిశంభవే, అటువంటి శంభువునకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇది ఈ శ్లోకంలో చక్కగా ఆ మహాదేవుణ్ణి ప్రార్థన చేద్దాం. దాంతోపాటుగా పరమేశ్వర తత్వం అర్థమయ్యేందుకు కొన్ని మార్గాలు కూడా ఈ శ్లోకంలో సూచన చేస్తున్నారు. తత్వం అర్థం కాకుండా ఏం చేసినా, తత్వజ్ఞానం లేకపోతే మనకి ఆ ముక్తి మార్గం అనేది లభించదు. దానికోసం తత్వజ్ఞానం తెలుసుకునే తీరాలి. అసలు పరమేశ్వరుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఈ జగత్తు మొత్తానికి మూల కారణం ఎవరు? ఆ పరమేశ్వరుడే. ఆయన ఏ రూపంలో ఉన్నాడు అని గనక విచారణ చేసుకుంటే, ఆయన అపరిమిత తేజస్సుతో ఉన్నాడు. ఇంకంతే, ఆయనకి నామరూపాలు అనేది లేవు. లింగ రూపంలో ఏం నామం ఉంది, ఏం రూపం ఉంది? కాబట్టి ఆయన తేజస్సు అనేటటువంటి రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటాడు. ఒక ప్రకాశం, ఆనంద జ్యోతి రూపం, అంగుష్టమాత్ర జ్యోతి రూపం ఆయన. ఈ జ్ఞాన తేజస్సును మనం ఎలా తెలుసుకోవాలి? ఏ ప్రయాణం చేస్తే ఆ జ్ఞాన తేజస్సును తెలుసుకోగలుగుతాం? ఎలా తెలుసుకోవాలి అంటే, దీనికి వేదాంత వాక్యాలే ప్రమాణం అని దాదాపు ఆచార్యులు అన్ని శ్లోకాలలో అందిస్తున్నారు. ఎందుకంటే ఈ మనస్సు చేసేటటువంటి ఊహలతోటి, ఆలోచనలతోటి తెలుసుకోదగినటువంటి వాడు కాదు పరమేశ్వరుడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.
పరమేశ్వర తత్వాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి అంటే దానికి వేదాంత వాక్యాలే ప్రమాణం. ఆ ప్రమాణాలను సరిగ్గా అన్వేషణ చేస్తూ జిజ్ఞాసతోటి వేదాంతంతో ఉపనిషత్తులతో మనం ప్రయాణం చేస్తే ఆయనే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉండి ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తున్నాడు అనే విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం. ఇలా ఉండడానికి కారణం ఏంటి? సృష్టి ఇలా ఉంది అంటే దానికి కారణం ఆయన మాత్రమే. ఆయనే నియామకుడు. ఇదంతా ఎవరు? ఆకలి కాగానే ఆహారం పుట్టిన బిడ్డకు ఎలా వస్తుంది? ఆయనే అన్నీ ఏర్పాటు చేసి పెట్టాడు. సూర్యోదయం చంద్రోదయం ఎలా అవుతుంది? మొత్తం ఆయనే నియామకుడు, నియమించి ఉంచాడు. ఈ పరమేశ్వరుని తెలుసుకోవడం అనేది చాలా కష్టం. అనోరణీయాన్ మహతో మహీయాన్ అని వేదాంత వాక్యాలే చెబుతున్నాయి కదా. ఇలాంటి మహాదేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి? నిజమే, గంభీరమైన తత్వాన్ని తెలుసుకోవడం సామాన్య మానవులకు కష్టమే. అసలు గంభీరం అనే పదం ఎందుకు వచ్చింది? గాంభీర్యం అనే పదం మనం ఈ శ్లోకాల్లో, ఇంతకుముందు శ్లోకాలలో చూసాం. గాంభీర్యం అంటే నిజానికి అసలు అర్థం ఏంటి అంటే సూక్ష్మత్వంతో ఉండేటటువంటిది. అదే గాంభీర్యం. ఇది గంభీరమైనటువంటి తత్వం, చాలా సూక్ష్మతత్వం. అందువల్ల మానవులకు తెలుసుకోవడం కష్టమే. కానీ ఆయన అనుగ్రహంతో అయితే సాధ్యపడుతుంది. అది ఎలా సాధ్యం చేసుకోవాలి? ఆయన అనుగ్రహాన్ని ఎలాగ పొందాలి అంటే ఈశ్వరుని లింగ రూపంలోనో మరో రూపంలోనో ఏ రూపమైన నీకు ఇష్టమైన రూపాన్ని ఆరాధన చేసి భక్తి చేసినట్లయితే ఆ తత్వం అర్థం చేసుకోవడానికి యోగ్యత కలుగుతుంది. బాగా అర్థం చేసుకోండి, యోగ్యత మాత్రమే కలుగుతుంది, అర్థమవుతుంది. అప్పటికి భక్తి చేస్తే తత్వజ్ఞానం అర్థమవుతుంది. ఆ శృతిపాద్యమైన వేదాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చెయ్యాలి? లౌకిక కర్మల ద్వారా కూడా ఆ పరమేశ్వరుణ్ణి అనుగ్రహించుకుని తీరాల్సిందే. అంటే ఆ శృతిపాద్యము అంటే ఆ వేదము, ఆ ఉపనిషత్తులు అవి తెలుసుకోవాలి అంటే నువ్వు కర్మకాండలోనే సాధ్యమవుతుంది. పూజలు అభిషేకాలు అవి కొంత ప్రకారం చేసి తీరవలసిందే శాస్త్రోక్తంగా. ఇంకా వేద ప్రమాణమైన ఉపనిషత్తులు, వేదవాక్యాలు, భగవద్గీత వినవలసిందే. ఇది కర్మకాండే కదా. అందుకని కర్మ ద్వారా ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్తున్నారు. అయితే పరమేశ్వరుడు ఇలా ఉంటాడు అలా అని ఒక చిన్న ఉపమానాన్ని మనకు ఏదైనా చెప్తే అందుకోవటానికి మనకు కాస్త సులభం అవుతుంది. మరి వేదవాక్యాలేమో సరిగ్గా అర్థం కావటం లేదు, మనస్సుకేమో పూర్తి యోగ్యత లేనే లేదు. మరి అనుగ్రహం కావాలి అంటే ఎలా? ఇది మనం నమ్మటానికి అంటే మనం ఉండేది జ్ఞానం, మనం ఉండే ప్రవర్తన, మనం ఉండే తీరు, తెలుసుకున్నటువంటి జ్ఞానం, ఆ జ్ఞానం యొక్క తీరు ప్రవర్తన మనకి ఆనందం కలిగే విధంగా అంటే మనం చేస్తున్న కర్మ వల్ల, మనం చేస్తున్నటువంటి సాధన వల్ల మనకు ఆనందం కలుగుతుందా లేదా? ఆ ఆనందం అనేది కలిగిన సందర్భాలు అన్నిటినీ ఎక్కడ ఆనందాన్ని అనుభవిస్తున్నాము అనే విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. పరిశీలించుకుంటే జ్ఞానం యొక్క స్వరూప స్వభావం ఆనందం. ఆనందం యొక్క స్వరూప స్వభావాలను పరిశీలించుకుంటే ఆ పరమేశ్వరుని పరిచయం మనస్సుకి కాస్తంత ఏర్పడుతుంది. ఇక్కడే అవగాహన అనేది చాలా అవసరం. ఆ పరమేశ్వరుడు జ్ఞానానందమయుడు. అది మనకి ప్రాథమికంగా అయినా మనస్సుకి ఒక నిర్ణయం కలుగుతుంది. జ్ఞానంతోనే ఆయన్ని అనుభవించగలుగుతాం. జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవడం. తెలుసుకున్నందువల్ల మాత్రమే కాస్తంత మనకి
అనుభవం, ఆనందం, పరిచయం, భక్తి ఇవన్నీ కలుగుతాయి. ఇది కర్మకాండ ద్వారానే సాధ్యమవుతుంది. ముల్లోకాలు ఉన్నాయి. కనిపించే ఈ లోకాలన్నీ ఇలా ఉండటానికి కారణం ఎవరు అంటే నియంత్రణ చేసేది ఎవరు అని ఆలోచిస్తే ఫలితంగా మనకి పరమేశ్వరుడే అనేది చక్కగా అర్థమవుతుంది. ఈ సృష్టిని ఇలా నడిపించడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎవరూ లేకుండా ఈ సృష్టి ఇలా జరగడం అనేది కూడా సాధ్యం కాదు కదా. ఈ పరమేశ్వర లింగం ద్వారానే పరమేశ్వరుడు ఉన్నాడు అనే అనుభూతిని మాత్రం పొందవచ్చు అని మనకి ఈ లింగ రూపాన్ని మనకి ఒక అనుభూతిగా, ఒక నామరూపాలు లేనటువంటి రూపాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. కానీ ఆ పరమేశ్వరుని అనుభవించాలి అంటే చేయవలసిందేమిటి అంటే తప్పనిసరిగా చేయవలసింది ధ్యానం. ఈ ధ్యానం అనే ప్రక్రియ సామాన్య మానవులకే కాదు, మహాయోగులకు కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రక్రియ ఇది. ఈ ధ్యానం దేవతలైన మహాయోగులైన పరమేశ్వరుణ్ణి తెలుసుకోవాలి అంటే ధ్యానం తప్ప జ్ఞానంతో కూడినటువంటి ధ్యానం. ఇది కూడా బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం అర్థం కావాలి, ధ్యానం కుదిరి తీరాలి. జ్ఞానంతో కూడినటువంటి ధ్యానమే తప్పనిసరి. 3 లోకాలకు కూడా ఆధారం ఎవరు అంటే ఆత్మతత్వం. ఎవరు ఈ లోకాలకు ఆధారం అంటే ఆయనే మూల కారణం. ఆ పరమేశ్వరుడే నియామకుడు. ఈ విషయాన్ని మనకి బాగా అర్థమైంది. ఇప్పటికీ పరమేశ్వరుణ్ణి 2 రకాలుగా చూపిస్తున్నారు, గమనించండి. ఒకవైపు మనసుకు అందడు అంటున్నారు, మరొక వైపు ముల్లోకాలకు కూడా ఆయనే లింగ రూపంలో ఉన్నాడు అంటున్నారు. అంటే మనసుకు కూడా అందనిది నిర్గుణం ఆయనే, ముల్లోకాలకు సంరక్షించే సగుణ రూపము ఆయనే. ఎలా ఈ పరస్పర విరుద్ధ రూపాలని ఆయన ఎలా ధరిస్తాడు? సగుణము నిర్గుణము ఆయనే అంటే ఎలా ధరించగలడు అంటే ఆయన మాయాశక్తి అయినటువంటి శాంభవీ మాయ, అమ్మవారి శక్తి. ఆయన మాయ, శాంభవీ మాయ ఈ 2 రకాల రూపాలను నిలబెడుతుంది. మాయతో సంబంధం లేని నిర్గుణ రూపం అలా ఉంటుంది. అలా ఉండగానే మాయా సహితమైనటువంటి సగుణ రూపం విచిత్రమైన రూపాలలో ఈ కార్యకలాపాలన్నిటినీ నెరవేరుస్తూ ఉంటుంది. అంటే మాయావినే అన్నారు కదా, ఆ సగుణ రూపాన్ని, ఆ మాయామయమైన సగుణ రూపాన్ని తీసుకునే పరమేశ్వరుడు సంభ్రమయమైనటువంటి ఆనంద తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. సగుణ రూపంలో ఆనంద తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. ఆయన మాయామయమైనటువంటి రూపాల్లో జటీ అనే ఒక రూపం ప్రధానంగా ఉంది. జడలు కలిగినటువంటి మునివేషంలో ఉన్నటువంటి రూపం, అనేక జడలతోటి మునివేషంలో ఉన్నటువంటి రూపం చాలా ప్రధానమైన రూపం. ఎందుకు అంటే పరమేశ్వరుడు మనుష్యులకి బాగా మనుష్యులకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాడు. దైవాన్ని మనుష్యులకు దగ్గర చేయడాన్ని ప్రయత్నం చేస్తాడు. చూడండి, మనుష్యులకు దగ్గర అవడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. దైవాన్ని మనుష్యులకు దగ్గర చెయ్యటాన్ని కూడా ఆయనే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా మానవులకు దగ్గరగా ఉన్న రూపంలో కనిపించడానికి ఎక్కువ ఇష్టపడతాడు. దగ్గరగా ఉన్న రూపమే జడలు కలిగిన మహర్షుల రూపం. అందుకనే వైరాగ్య చిహ్నంతో ఉంటారు వాళ్ళు. అలాంటి ముని వేషంలో కనిపిస్తాడు. మానవులకు దగ్గరగా ఉన్నాను అనే అంశాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. ఇలాగ కనిపిస్తూ, ఇలా దర్శనమిస్తూ మహర్షుల రూపంలో, యోగి రూపంలో, జటల రూపంలో, వైరాగి రూపంలో మనకి ఇలాగా దగ్గరగా ఉన్నాను అనేటటువంటి
అంశాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పరమేశ్వరుని నిజమైన కర్తవ్యం ఏమిటి అంటే ఆయన శంభువు, సకల ప్రాణులకు సుఖాన్ని అందించేటటువంటి వాడు. శం మంగళకరుడు, ఆయన మంగళ స్వరూపం ఆయనే. అటువంటి శంభువుకు నేను సాష్టాంగ నమస్కారం సమర్పిస్తూ ఉన్నాను. సగుణ నిర్గుణ రూపాలని చూస్తూ సగుణ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ నిర్గుణ రూపాల తత్వాన్ని అనుభవిస్తూ ఉండాలి. ఇది మనం అనుభవించటానికి, తెలుసుకోవటానికి, ఆ నిజ తత్వాన్ని అనుభవించే విధంగా ఆచార్యులు ఈ శ్లోకంలో మనకి చిన్న చిన్న పదాలతో ఆ తత్వ జ్ఞానాన్ని ఉపదేశం చేశారు. అటువంటి పరమశివునకు సగుణ రూపం, నిర్గుణ రూపం రెండిటిని ఎంత చక్కగా మనకి ప్రతిపాదించారో చూడండి. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైః జ్ఞేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిశంభనే. ఓ